ప్రతిపక్ష నేత చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధి సంక్షేమంపై చర్చకి తాము సిద్ధమని వెల్లడించారు. తమతో చర్చకి చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకి బాబు రావాలని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఎవరైనా చర్చకి రావాలన్నారు. సైకిల్ ని జనం తొక్కేశారని, మడత పెట్టి పక్కన పడేశారని నాగార్జున మండిపడ్డారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద 78,53 కోట్లని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారని తెలిపారు. దానిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క కుమార్తెల యొక్క వివాహానికి సహాయం చేసే ఉద్దేశంతో దరిదాపు 78.53 కోట్ల రూపాయలు పెళ్లి కుమార్తెల కుటుంబాలకు సహాయం చేయటానికి ఈరోజు డబ్బులు రిలీజ్ చేయటం అనేది ఇది ఒక గొప్ప నిర్ణయంగా, అలాగే ఇప్పటి వరకు దరిదాపు 56,000 మందికి 427 కోట్ల పైబడి ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం అనేది చాలా ముదాఫంగా భావిస్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పటికీ కళ్ళు లేని కపోజులు, ఇప్పటికీ రాష్ట్ర ప్రజలను ప్రక్కదోవ పట్టించాలన్న ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పెళ్లికానుక తీసేశారని చెప్తా ఉన్నారు. అయా, పెళ్లికానుక తీసేసామా? పెళ్లికానుక 5 విడతల్లో ఎంత సహాయం చేశామో, నీకులాగా 76 కోట్లకు పైగా డబ్బులు, పెళ్లికానుక డబ్బులు నువ్వు గాలికి వదిలేసి కట్టలేకపోతే, ఇయ్యలేకపోతే మా ముఖ్యమంత్రి గారు వచ్చి అవి ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ మైనారిటీలతో పాటు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన కుటుంబాలకు ఆదుకునే తీరు, దానిలో కూడా చదువే ప్రామాణికంగా 10వ తరగతి పాస్ అవ్వాలని చెప్పటం అంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో చదువులమ్మ తల్లిని ఏ విధంగా ఓలలాడిస్తూ ఉన్నాడో అర్థమవుతా ఉంది. చదువుకు ఆయన పెట్టే ఖర్చు, చదువుకు ఆయన ఇంపార్టెంట్, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఈరోజు కళ్యాణమస్తులో కూడా ప్రయారిటీ ఇచ్చి చదివించడానికి అవకాశం కల్పిస్తూ ఉంటే, ఈరోజు ఆ కుటుంబాలు చదువుకుంటే వాళ్ళకు పెట్టే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, ఆ కుటుంబాలు బాగుపడవచ్చు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం.